27న ఎండియు ఆపరేటర్ల శాంతియుత ర్యాలీ, జిల్లా స్థాయి ఎండియు ఆపరేటర్ల నిరసన ర్యాలీని కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి బాడుగూడి జంక్షన్ వరకు వయా మసీదు సెంటర్, జగన్నాయకపూర్ వంతెన దేవాలయం వీధి మీదుగా బాలాజీ చెరువు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎండియు ఆపరేటర్లు అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు సిద్ధాంతపు రవికుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద విలేకరులతో కోదండరాములు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎండియు వ్యానులు సుమారుగా 20,000 మంది కుటుంబాలు ఇదేనా బతుకుతున్నాయని హఠాత్తుగా పౌర సరఫరాల శాఖ మంత్రి మాదన్న మనోహర్ ఎండియు వేనల్లో రద్దులు వేస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయం వల్ల మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి నుండి ఎండిఓ ఆపరేటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా శ్రీనివాస్, ఎండియు ఆపరేటర్లు నాగేష్, రాజు, రవితేజ, వరప్రసాద్, సూర్యకిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సిద్ధాంతపు రవికుమారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండియు ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అండ్ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే రేషన్ అనే పథకం గత 4.5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నెల 20వ తారీఖున కేబినెట్ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరి కేబినెట్ సమావేశంలో ఈ వెహికల్స్ని రద్దు చేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మా యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా రేపు కాకినాడ జిల్లాలో సర్పవరం జంక్షన్ నుండి జగన్నాథపురం వంతెన మీదుగా కాకినాడ కలెక్టరేట్ వద్ద మరి శాంతియుత ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎండియు సోదరుడు మరి ఈ యొక్క శాంతియుత ర్యాలీలో పాల్గొనవలసిందిగా జిల్లా కమిటీ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన్ని ఈ యొక్క ఉద్రిక్తతను మరి దప్పదప్పాలుగా మరి ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటింటికి రేషన్ వెహికల్కి సంబంధించి 9,260 వెహికల్స్ ఇమీడియట్గా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాకెవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మా ప్రతినిధులతో ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయంతో ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఈ 9,260 వెహికల్స్కి నమ్ముకున్న కుటుంబాలు, హెల్పర్ కుటుంబాలు, దగ్గర 18,500 కుటుంబాలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా రోడ్డు పడిపోవడం జరిగింది. ఎందుకంటే ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా ఆఖరి కోరిక అనేది ఇవ్వడం జరుగుద్ది. అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఈయన మొత్తం 18,500 కుటుంబాలని రోడ్డును పడేయడం అనేది చాలా దారుణమైన చర్య. ఈ చర్యకు రేపు మేము కలెక్టర్ ఆఫీసులో మా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని చేయదలిచాం. దయచేసి మాకు మద్దతు ఇవ్వదలిసిన వాళ్ళందరూ కూడా మా వెంట వచ్చి మా యొక్క బాధని, మాకు కలిగిన ఇబ్బందిని మీరు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ కోదండరాము, ఎండియు ఆపరేటర్, కాకినాడ రూరల్.